ఇప్పుడు 10 మంది భోజనాల కాడ నుంచి మొదలెడితే ఇప్పుడు 100 మంది భోజనాల వరకు వచ్చారు మీరు. మరి అందరికి మీ ఒక్కరే వండుతున్నారా? లేకపోతే స్టాఫ్‌ని ఏమైనా పెంచుకున్నారా? లేదు. స్టార్టింగ్‌లో అయితే అన్నీ మేమే చేసుకునేవాళ్ళం. కూరగాయలు, గిన్నెలు 1 ఇయర్ అయితే మేమే చేసుకున్నాం అన్ని పనులు. తర్వాత నుంచి కటింగ్‌కి మాత్రము గిన్నెలకి అంటే ఒక 1 ఇయర్ ఏమో గిన్నెలకి మాత్రం పెట్టుకున్నాం. తర్వాత ఇంకో 2 ఇయర్స్ అయినాక కటింగ్‌కిను దీనికి కలిపి పెట్టుకున్నాం కటింగ్‌కి. ఇక వంటలైతే మాత్రం ఫస్ట్ నుంచి నేను, అంకులే చేసుకుంటాం. ఇద్దరే చేసుకుంటాం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఒక సామాన్యురాలైన మీ పైన సీఎం రేవంత్ రెడ్డి గారే స్పందించారు కదా! ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి గవర్నమెంట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి గవర్నమెంట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. మరి మీ పైన స్పందించిన రేవంత్ రెడ్డి గారికి మీరు ఎలా కృతజ్ఞత చెప్పుకుంటున్నారు? అది మంచి ఫుడ్ చేసి పెడతాను. సార్‌కి ఏది ఇష్టమైతే అది చేసి పెడతాను. మీ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి సీఎం గారు వస్తారనుకుంటున్నారా? అన్నారని అంటున్నారు. అదే మీడియా వాళ్ళు మీరే చెప్తున్నారు. అయితే అది దాంట్లో కూడా పెట్టారంట. అది అది దాంట్లో చెప్పారు ఇట్లా పెట్టారని. అప్పుడైతే కన్నీళ్ళొచ్చేసినాయి నాకు సంతోషంతోటి. ఇక అసల నా సంతోషం అంటే మామూలుగా లేదసలు. అంత హ్యాపీగా ఉంది. అయితే మీరు ఇంతకు ముందు నాకు ఏ ఆస్తిపాస్తులు లేవు, జగనన్న ఇచ్చిన ఒక ఇల్లు మాత్రమే ఉంది అని అన్నారు కదా! ఇప్పుడు మరి అక్కడి నుంచి జగన్ గారు ఏమన్నా స్పందించారా? తెలీదు. 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 తెలంగాణ సీఎం గారు స్పందించారు. సరే, ఎప్పుడు మీరు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు క్యాంటీన్? అంటే ఇంకా వెహికల్ రాలేదు. ఈ రోజుల్లో తీసుకొస్తే అంటే మళ్ళీ ఇప్పుడు కొంచెం అంతా ఇట్లా అందరూ వస్తున్నారు కదా! ఇంకా వెళ్ళలేదు. అందులో నైట్ అంతా నిద్ర లేదు నిన్నంతా. ఫుడ్ కూడా తినలేదు ఇద్దరం అసలు. మేము తినలేదని పిల్లలు కూడా తినలేదు నిన్న. ఇంకా అట్లా ఇక కొంచెం నిన్నంతా కొంచెం ఇదిలో ఉన్నాం కదా! ఈ సంతోషాన్ని అందరితో షేర్ చేసుకోవాలనుంది నాకైతే. నిజంగా అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నిజంగా చెప్పడానికి ఎలా చెప్పాలో రావట్లేదు నాకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికి ఇలాగే మీ క్యాంటీన్ నడుస్తుంది. మళ్ళీ హ్యాపీగా మీరు అక్కడ అందరికి ఇంకా 100 మంది కాదు కదా, ఇంకా చాలా మందికి కూడా మళ్ళీ అలాగే మీరు వండి పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.